కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె ఆగిపోవడం. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన మొదటి నిమిషాలు లేకపోతే మొదటి గంటల్లో సడన్గా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే హార్ట్ అటాక్ అంటే పేషెంట్కి బాగా తీవ్రంగా నొప్పి ఉంది, మాట్లాడుతున్నాడు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని అంటే అది కాదు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్నాడు, మాట్లాడట్లేదు, ఇతను రెస్పాన్స్ ఏమీ లేదు, మీరు పిలిచినా ఉలకటం లేదు, పలకటం లేదు. ఇలాంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాకుండా ఇమీడియట్గా మనం సిపిఆర్ మొదలుపెట్టి సిపిఆర్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, సిపిఆర్ చేసుకుంటున్నప్పుడు అంబులెన్స్ వచ్చే వరకు ఆగటం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే, కార్డియాక్ అరెస్ట్ రావడానికి ప్రధానమైన కారణం హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా కొంతమందికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో కొన్ని ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అంటే పొటాషియం బాగా ఎక్కువగా ఉండటం, కాల్షియం మార్పులు ఉండటం ఇలాంటివి రావడంతో పాటుగా కొన్ని కంజనిటల్లీ వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఛానలోపతీస్ అంటారు. హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని, అరిథమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, క్యాటకలోమెర్జిక్ పాలిమార్ఫిక్ టాకికార్డియా, ఇలాంటి మీకు నోరు తిరగని అనేక జబ్బులు చిన్నతనం నుంచే వచ్చినవి ఉంటాయి. వాటితో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ప్రధానమైన కారణం హార్ట్ అటాక్ అయినప్పటికీ కూడా కొన్ని కంజనిటల్ డిసీజెస్తో కూడా మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.